విశ్వప్రసాద్ గారు అంటే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా కూడా కొంతమందిని అనడం కానీ, అసోసియేషన్ మెంబర్స్‌ని కానీ అనడం కానీ, ఆ తర్వాత జరిగిన మీటింగ్‌లో కానీ ఇది కొలిక్కి రాకోకుండా ఉండిపోయింది. అవునండి. అంటే నిన్ననే మనం చూసాము. ఏదైతే మీట్ అయ్యారో దీనికి ఒక సొల్యూషన్ అనేది అంటే తీసుకొనొస్తాము అని అనుకున్న టైంలో ఆ చర్చలనేది కూడా విఫలమైపోయాయి. అదేండి. అదే విశ్వప్రసాద్ గారు గూడా చాలా మంచి పర్సన్ అండి ఆయన. అంటే ఆయన చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ మూవీస్ చేశాడు. చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. హ్మ్. కాకపోతే అంటే ఆయనకి కూడా ఏంటంటే కొంతమంది ఇక్కడేంటంటే కొంతమంది రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల కూడా ప్రాబ్లమ్ అవుతుందండి. అంటే హుహు. వాళ్ళు చేసే ఒక తప్పుని స్కిప్ చేయడం కోసం ఇంకో దాని మీద డైవర్ట్ చేయడం అండి. అంటే ఇంకొక క్రాఫ్ట్‌ని బూచిలా చూపించి ఓహ్! ఇంకోటి తప్పు చేస్తుంటాడనమాట. ఓకే. ఓకే. ఇలా జరిగే ప్రాసెస్‌లో ఆయన కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని నా ఫీలింగ్ అనమాట. హుహు. వాస్తవానికి అవన్నీ ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది కరెక్ట్ కాదండి. ఎక్కడ మాఫియా లేదు. ఎక్కడ మీకు ఎవరిని మోసపెట్టాలనే ఆలోచన ఎవరికీ లేదు. నిజంగా అలా ఉన్నవాళ్ళు లాంగ్ రన్ ఉండరండి.